ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము మత్తయి సువార్త 4వ అధ్యాయము 4వ వచనం. మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును. శోధకుడైనటువంటి సాతానుడు ప్రభుని శోధించుచు, నీవు దేవుని కుమారుడివైతే ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకుని తిను అని ప్రభుతో అన్నాడు. వాడు అలా అనడానికి కారణం ఏమిటంటే, అంతకు మునుపు ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవుని పరిచర్య ప్రారంభించడానికి ముందు 40 రాత్రింబగళ్ళు అరణ్య మార్గమునకు వెళ్ళి అరణ్యములో ఆయన ఉపవాసముండి ప్రార్థించినాడు. యేసు మిక్కిలి ఆకలి గొనియున్నాడని ఆ శోధకుడు ఎరిగి ఈ మాట యేసుతో అంటున్నాడు. వానికి ప్రత్యుత్తరముగా యేసు చెప్పిన మాటే, మనుష్యుడు రొట్టె వలన మాత్రము జీవించడు కాని దేవుని నోటి వలన వచ్చే ప్రతి మాట వలన జీవించును అని చెప్పాడు. అవును దేవుని బిడ్డలారా, మనుషుడు శారీరపరంగా తన జీవనాన్ని గడపాలంటే, ఆరోగ్యముగా ఉండాలంటే ఆహారము తినాలి. మంచి ఆహారం పుచ్చుకుంటే ఆరోగ్యకరముగా ఉంటాము అని అనుకుంటారు. చాలా రోజులు బ్రతకాలని అనేకులు ఆహారంలో ఎన్నో నియమాలను, పద్ధతులను పాటించుచూ ఉంటారు. కొన్ని ఆహారములను వారు పుచ్చుకోకుండా కొన్ని ఆహారాలను మాత్రమే వారు తీసుకుంటారు. అయితే మనుషుడు ఏ ఆహారమును తీసుకున్నా ఆ ఆహారము దేవుడు ఆశీర్వదించి, దేవుని యొక్క మాట ఆ మనిషి పట్ల లేకపోతే ఆహారము మనిషికి జీవాన్ని ఇవ్వలేదు, కానీ దేవుని మాట మనిషికి జీవమిచ్చి మనిషిని బ్రతికించేటువంటిదిగా ఉన్నది. ఆహారమే కొన్నిసార్లు మనిషికి విషముగా మారి అతని ప్రాణమునకు హాని చేస్తుంది. అందుకనే కొన్నిసార్లు వైద్యులు అంటారు, ఫుడ్ పాయిజన్ అంటే ఆహారము విషమైపోయింది గనుక ఈ వ్యక్తికి ఈ బాధ కలిగింది అని చెప్తారు. అలాంటి మనలను దేవుడు కనికరించి తన మాటను కనుక పంపకపోతే మనము జీవించలేము. ఈ సత్యమును నీవు గుర్తెరిగినప్పుడు నీ జీవితానికి అది ఆశీర్వాదకరముగా ఉంటుంది. నీవు పుచ్చుకునే ఆహారము వలన నీవు జీవించడం లేదు. నీవు తినే ఆరోగ్యకరమైన ఆహారము నిన్ను కాపాడుట లేదు. దేవుని నోటి మాట, దేవుని ఆజ్ఞ మనలను కాపాడుతుంది. కనుక దేవుని బిడలారా, దేవుని మాట జీవాహారము. ఆయన మాట తేనె, ఆయన మాట రొట్టె, ఆయన మాట జీవమునిచ్చే విలువైన ఆహారం. ఆ మాటే మనకు జీవాన్నిచ్చి ఊపిరి పోసేటువంటిది. ఆ వాక్యము మనలను బ్రతికించు. అయ్యా, నీ వాక్యము బాధలలో నుండి నన్ను బ్రతికించును అని దైవజనుడైన దావీదు సెలవిచ్చినాడు. అందుకని అనుదినము మన జీవితములో క్రమముగా దేవుని వాక్యమును మనము చదవాలి. అది చదివి మనము పుచ్చుకున్నప్పుడు ఆ మాట మనకు జీవాన్ని, శక్తిని అనుగ్రహిస్తుంది. కనుక ప్రియ దేవుని బిడ్డ, ఈ ఉదయకాలము దేవుని మాట నీతో చెబుతున్నది, నీవు దీర్ఘాయువుతో జీవించాలంటే దేవుని మాట నీకు ఆశీర్వాదకరంగా నడిపించినటువంటిది. ఆ మాటను భుజించు, దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక. గరుడా, పరిశుద్ధుడా, అవును తండ్రి, మేము తినే తిండి వలన
జీవించడము కాదు కానీ, నీ మాటే మమ్మలను జీవింపచేయుచున్నదని మీరు చెప్పిన సత్యముకే వందనాలు. అట్టి సమర్పణ కలిగిన వారై, నీ వాక్యమును ప్రేమించువారుగా నీ బిడ్డలను మీరు ఆశీర్వదించుమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించునుగాక.